నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సమ గానీ పెద్ద కామందుడు. నాకేం చేయాలో తెలియట్లేదురా. 500 కొట్టవాలని కోటర్ కొనుక్కుంటాను. మాట్లాడుతున్నావు అంటే నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు. ఆహా అవునా, చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఫోన్ వచ్చాను. హాయ్ గైస్, వెల్కమ్ టు బ్లాక్ బ్రదర్స్. ఈ రోజు కంటెంట్ వచ్చేసి కాల్ ప్రాంక్. మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కి అయితే నేను కాల్ చేసి ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో వీడియో. ఇదైతే దొంగనా కొడుకు కానీ పైకి కనబడ్డావు. ఇప్పుడు ఆడికి కాల్ చేస్తున్నా. ఎక్కడరా ఎక్కడా పడుకున్నాడు కాదంటే ఏం లేదురా, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఫోన్ వచ్చాను. ఫోన్ వచ్చానా అంటే ఏంటి, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. నేను ఒక్కడనే ఉన్నాను రా. నేను నాకు ఏం చేయరు అర్థం కావట్లేదు రా. నిజంగా నిజంగా నాకు కంట్లో వచ్చి నీళ్ళు వచ్చేస్తాయి రా. చచ్చిపోతే నా దగ్గరికి రండి, రాకండి రా. వీడియో కాల్ చేయనా? వీడికి వద్దురా, నాకు ఎవరిని చూడబుద్ధి వేయట్లేదు. వీడియో కాల్ ఎందుకు చేస్తున్నారా? వద్దురా, నాకు ఎవరిని చూడబుద్ధి వేయట్లేదు. వద్దురా, ఉంటాను రా. ఉదయగాడికి ఫోన్ చేస్తాను. వీడియో కాల్ చేస్తాను. ఎక్కడరా? కాదు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్యాడ్ గా మాట్లాడుతున్నావు అంటే నా గురించి ఏమనుకుంటున్నావు చెప్పు నువ్వు. అవునా, అరే నేను సీరియస్ గా మాట్లాడుతాను, నువ్వు సిల్లీగా మాట్లాడకరా. నిజంగా చెప్తున్నాను. ఏమాపరా, నిజంగా చెప్తున్నాను రా. ప్రాంక్ నీకు అరే నీకు సెట్ అవ్వాలి కానీ సరేలే, లేదులే, కాల్ ప్రాంక్ చేశాను రా. నీకు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు లేదని నేను అసలు నమ్మను రే. ఇంటి మీద అసలు గుర్తు చెప్తాను కానీ బ్యాడ్ అవ్వదు అసలు. నీ వీడియోలో చూపించాను మా ఊళ్ళో. నేను ఎప్పటికైనా హ్యాటర్ అవుతాడని టీవీలో వస్తాడు చూడ అది అని చెప్పని. నువ్వు మామూలుగా ఇంకోటి ఏమైనా ఉంటే చెప్తాను నేను, ఎందుకంటే అసలు జరగలేదు కదా ఇది. నేను అసలు ఏదండి చేస్తే ఎవరు నమ్మరు, అసలు నమ్మరు నేను. ఏం లేదు, నేను శ్రీకాంత్ కూడా అలా ఫోన్ చేసి నేను ఇలా చచ్చిపోతున్నాను అని చెప్పి నమ్మేసారు. వీళ్ళైతే ట్రయాంగిల్ చేయకు, నమ్మరు, ఎవరు నమ్మరు. మా దాంట్లో నీ గురించి తెలుసు ఎవరు నమ్మరు. దేనికంటారు? చనిపోతాను ఇలా డబ్బులు ఇవి అంటే సీరియస్ అవడం అంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సమ గానీ ఈ సీరియస్ లో చచ్చిపోవడాలు ఇలాంటివి నీకు సెట్ అవ్వవు. మన దాంట్లో ఎవరు నమ్మరు. శ్రీకాంత్ గడ్ అయితే నమ్మేస్తాడు. శ్రీకాంత్ గడ్ నమ్మేసి డైరెక్ట్ వీడియో కాల్ చేస్తున్నాడు. ఆడి ఇంకో దృష్టిలో ఉన్నాడేమో, లేకపోతే ఆడి నమ్మబోదు. డైరెక్ట్ ఆ లోకేశ్వర్ చూడు, 1000 రూపాయలు అడిగితేనేమో 90 రూపాయలు నేను ఉంచుకుంటాను రా, 10 రూపాయలు నీకు కొడతాను రా అంటాడు. 100 రూపాయలు అంటాడు, 10 రూపాయలు కొడతారండి నాకు. నువ్వే ఇంకో 10 రూపాయలు ఇంకో 4 రూపాయలు ఎక్స్ట్రా కొట్టాల్సింది. గైస్, ఇప్పుడైతే నేను కామాంధుడు చేస్తున్నాను. పెద్ద కామాంధుడు. హలో, చెప్పరా? ఎక్కడరా? అరే నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. నిజంగా రా, నిజంగా ఇంకో ఇప్పుడే ఒక పెగ్ వేసాను, నాకు తెగ గుర్తొస్తున్నారు. నాకు సహాయం చేసింది నువ్వేరా. నిజంగానే రా. ఏమరా? అదే నిజంగా నిజంగా నాకు తెగ గుర్తొస్తున్నారా. నాకు నువ్వు ఎందుకో తెలియట్లేదు కానీ. ఏమో నాకు నువ్వు తప్ప ఇంకెవరో సాయం చేయలేదురా. నా లైఫ్ లో నువ్వు ఒక్కడివేరా నాకు ఇంపార్టెంట్ రా. నాకు ఎవ్వరు లేదురా. అంతేరా, ఒక్కసారి నేను చూడాలని ఉంది మొత్తం. రే నాకు ఏడుపు వచ్చేస్తుందిరా నిజంగా. నాకేం చేయాలో తెలియట్లేదురా. నేను ఉండేసి వెళ్ళిపోతే ఏం చేస్తారా మీరు? నేను ఒకేసారి మీకు కనబడపోతే ఏం చేస్తారా మీరు? మామూలుగానే రా. ఏం చేయగరా బాబు. ఉంటాను రా అయితే, బాయ్ రా.
రే ఆ, ఎందుకు అలా మాడతా అంటే నువ్వు అంటే ఇష్టం రా నాకు అందుకే. సరే అయితే నేను ఒక రే 500 కొట్టవాలని క్వార్టర్ కొనుక్కుంటాను. నువ్వుతో డబ్బులు లేవరా 3 నెలల శాలరీ పడలేదు నాకు 3 నెలల శాలరీ పడలేరా నీ దగ్గర ఎప్పుడు ఉన్నాయని చెప్పు. గైస్ నేను ఇప్పుడు కాల్ చేసినోడికి తాళ్ళే ఉంటాడు కానీ బుర్ర ఎదగలేదు. అది ఎలా మాట్లాడతాడో చూద్దాం. చూసావా ఈ పాట విని మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడరా మాయా నేనేమన్నా అయిపోతే మీకు ఏమన్నా అవుతుందారా? చెప్పాడు ఆ? అదేం లేదురా, ఒక 500 కావాలరా. జస్ట్ ఎంత పడ్డాయి ఆ, 14,000 ఆ. మళ్ళీ బయట 1000 రూపాయలు అప్పు చేసి 15,000 ఈఎంఐ కట్టాను హౌస్ లోన్. నాకు ఎప్పుడు ఇచ్చావనరా 1 రూపాయి చెప్పు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, 1 రూపాయని ఇచ్చారా నువ్వు? నేనే నా దగ్గర నా సొమ్మే తింటారా బాబు ఎప్పుడు మీరు? అవును ఆ? అవునరా ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారా? ఎన్నిసార్లు అడిగాను, 1 రూపాయని ఇచ్చారా నువ్వు? ఇంత పిసనారు వాళ్ళ ఇంత దారుణంగా ఉంటారా నువ్వు? చిచ్చి ఎంత అరే నాకు ఫ్రెండ్ అయ్యో చూసావరా? నాకు సిగ్గు చేయటరా ఇది నాకు. ఏంటి అదన్నా నేను కూడా సిక్ అంటున్నా సిగ్గు దేనికి? నీ ఫ్రెండ్ అయింది కదా అందుకని 1 రూపాయి ఇచ్చావరా నాకు ఎప్పుడన్నా? ఏదిరా చెప్తానా నేనే సర్లే అయితే ఉంటాను బాయ్. ఫోన్ చేసావా? 1 రూపాయి ఇవ్వలేదు కానీ భోజనం చేశాను అడుగుతావా? అవును నేను ఫుడ్ కోసం అడుగుతున్నాను డబ్బులు. ఫుడ్ కోసమా? ఏమన్నా అడిగేయమంటే ఏమంటే అన్నం అందామని వేస్తున్నావు 100 ఎందుకు రండి ఆధార్ కూడా లేవు పక్కన ఏమన్నా అడగాలి అంటే ఏం లేదురా 500 దేనికంటే 500 చెప్పిందేను రా. 500 దేనికంటే ఒక బీరోని ఒక బిర్యానీ తెచ్చుకుందాం అంటారు అంతే. ఇంకా అలా ఉంది నీకు